వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. ఎటువంటి రాయి అయినా శిల్పి చేతిలో పడగానే శిల్పమవుతుంది. ఎటువంటి శుద్ధ ముద్దైనా టీచర్ చేతిలో పడితే ప్రయోజకుడవుతాడు. ఎటువంటి మూర్ఖుడైనా బోధిస్తే బుద్ధిమంతుడవుతాడు. అలాగే ఎటువంటి వంటకమైనా షెఫ్ చేతిలో పడంగానే అద్భుతంగా, టేస్టీగా, స్పెషల్ గా మారిపోతుంది. మరి అలాంటి వంటను మనకి పరిచయం చేయడానికి మన షెఫ్ ఎక్స్పర్ట్ శ్రీకాంత్ గారు కూడా రెడీగా ఉన్నారు. సో ఇంకెందుకు లేట్, లెట్స్ వెల్కమ్ శ్రీకాంత్ గారు. ఫ్లవర్ ఫర్ యూ. అది ఫ్లవర్ లా ఉందా అండి? ఫ్లవరే అండి. వామ్మో, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎట్లుందంటే నా వంట తినని వాడిని నేను కత్తితో పొడుస్తా అన్నట్టుందన్నమాట. ఇది అలా కూడా ట్రై చేద్దాం. అంటే నాకు ఐడియా రాలేదు, మీరు ఇచ్చిన ఐడియా కొత్తగా. మీరు చేస్తే ఎలాగైనా తింటారు, టేస్టీగా ఉంటుంది కాబట్టి. అంటే మాలాంటి వాళ్ళు ఎవరైనా చేస్తున్నప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంతే కదండి. యాక్చువల్లీ అరటి పువ్వు అనమాట. పువ్వా? ఎస్, పువ్వు. అది అరటి చెట్టుకు అరటి పువ్వు. ఎస్, అరటి పువ్వు. దీని నుంచి మనకి అరటి గెల అనేది వస్తుంది. ఎస్. సో ఇప్పుడు దీంతో మీరు ఏం చేయబోతున్నారు? ఎస్, దీంతో కాదు, దీని లోపల ఉన్న మన బుల్లి అరటికాయలు ఉంటాయి లోపల. ఓకే, చూడొచ్చా? చూడొచ్చు. చాలా ఆతృతగా ఉందంటే నాకు కాదు, మన ఆడియన్స్ అందరికి కూడా బాధరుతుంది అనమాట. ఇవి మన బుల్లి అరటికాయలు. ఓకే, రేపు అరటికాయలు ఇవే అనమాట. బట్ అప్పుడు దాకా వెయిట్ చేయకుండా ఇప్పుడే మనం కర్రీ వండుకొని తినేస్తున్నాం. వావ్. దీన్ని ఏమంటారు స్పెసిఫిక్ గా? అరటి పువ్వు. ఇది మొగ్గ అన్నమాట. మొగ్గ. ఓకే. సో దీంతో ఇప్పుడు మనం రైస్ తయారు చేసుకోబోతున్నాము. చాలా చాలా డిఫరెంట్ రెసిపీ అండి ఈ రోజు మన షెఫ్ స్పెషల్ లో మాత్రం. మరి ఈ అరటి పువ్వు రైస్ తయారు చేసుకోవడానికి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. అరటి పువ్వు రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అరటి పువ్వు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, పుదీనా, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, పచ్చిమిర్చి ముక్కలు, మిరియాల పొడి, గరం మసాలా, అన్నం, నూనె. సో అరటి పువ్వు రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. వెరీ వెరైటీ కదా, చాలా డిఫరెంట్ గా ఉంది. ఇది మనకు మార్కెట్ లో దొరుకుతుందా అనేది జనాల క్వశ్చన్ అండి. చూసిన వెంటనే వాళ్ళకి అదే, మనకి ఎక్కడ దొరకదేంది ఇలాంటిది అని. మార్కెట్ లో దొరుకుతుందా? ఈ రోజుల్లో ఇంకా సూపర్ మార్కెట్స్ లో అయితే మరి హెవీ ప్రైస్ పెట్టి అమ్మేస్తున్నారు అన్నమాట. అంత క్రేజ్ పెరిగిపోయింది దీనికి మధ్యలో. రేర్ పీస్ కదా, అందుకే అట్లాగే ఉంటుంది. పల్లెటూరులో వాళ్ళకి దొరికిపోతుంది, చాలా ఈజీ కదా. చాలా ఈజీ. సో ఫస్ట్ పాన్ పెట్టేనా? పాన్ పెట్టండి. ఓకే, సో ఆయిల్ వేసేనా? ఆయిల్ వేసేయండి. ఫస్ట్ ఇందులో మనం ఆనియన్. సో ఆనియన్స్ కూడా అరటి పువ్వు లాగా పొడుగుగా సన్నగా కట్ చేశారనమాట. అబ్బా, అసలు ఆనియన్స్ ఇలా నీట్ కట్ చేస్తే ఇలా ఫ్రై చేయడానికి ఎంత బాగుంటుందో. అండ్ తొందరగా ఫ్రై అయిపోతాయి. అవును. తర్వాత మనకి ఆ రైస్ లో కూడా మంచిగా కనిపిస్తాయి పొడవుగా. అవును. మనకి ఆనియన్ కొద్దిగా సాఫ్ట్ అయ్యే లోపలే మనం ఇందులో ఏం చేద్దామంటే ఫ్రెష్ పుదీనా. వావ్. పుదీనా యాడ్ చేద్దాం. మనకు ఆయిల్ లో మంచిగా మగ్గుతుంది. కొద్దిగా ఎక్కువనే యాడ్ చేస్తున్నాను. అవును. అండ్ దాంతో పాటు మన పువ్వు ఇది కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఫస్టే వేసేసుకుంటున్నాం. ఎస్. సో అరటి పువ్వు కూడా మనము ముందుగానే చాప్ చేసుకొని పెట్టుకున్నాము, దాన్ని కూడా మనం ఇనీషియల్ గా ఫస్టే వేసేస్తున్నాం. సో దట్ ఇది బాగా నూనెలో ఫ్రై అవుతుంది కాబట్టి. ఆహా, పుదీనా స్మెల్. అరటి పువ్వు కంటే ప్రత్యేకమైన స్మెల్ ఉంటుందా? స్మెల్ ఉంటుంది, కుక్ అయ్యాక స్మెల్ తెలుస్తుంది. ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం కదా, యూ విల్ ఫీల్ దట్. అండ్ కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేద్దాం. సో మనకి తొందరగా కుక్ అయిపోతే మన వెజిటేబుల్స్ వేసాము. అవును. ఇందులో మనం కొద్దిగా క్యాప్సికమ్ కూడా యూస్ చేస్తున్నాం. ఓకే. ఇవి సేమ్ జూలియన్స్ లాగా చాప్ చేసుకున్నాను. ఓకే. అలాగే ఇందులో కొద్దిగా కరివేపాకు. మనకు తెలిసిన మ్యాక్సిమం సౌత్ ఇండియన్ అనేసరికి ఇంగ్రీడియంట్స్ అన్ని మనకి అలా ఒకటి ఫిక్స్ అయిపోయింది అనమాట. అవును. అండ్ పచ్చిమిర్చి అండ్ కొద్దిగా పసుపు. సౌత్ ఇండియన్ ఫుడ్ అనేసరికి పసుపు ఎక్కువగా వాడుతూ ఉంటారు. అండ్ మీరు చెప్పారు కదా కేరళ అని, అగైన్ పసుపు ఎక్కువ యూజ్ చేస్తారు వాళ్ళు. కానీ ఒకటే కేరళకు సంబంధించి ఒకటే మనం ఏం వాడలేదు అంటే కొబ్బరి నూనె. ఎస్. అండ్ కొద్దిగా గరం మసాలా, కొద్దిగా మిరియాల పొడి అండ్ కారం. కారం లేకుండా ఉట్టి పచ్చిమిర్చితో కూడా మనం చేసుకోవచ్చు కదా. లైక్ మనకు ఓన్లీ గ్రీన్ కలర్ రావాలి అంటే. అండ్ ఇప్పుడు అల్లం పేస్ట్ యాడ్ చేస్తున్నాను నేను. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఎక్కువ యాడ్ చేశాను. ఓకే. దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం. దిస్ ఇస్ ద మెయిన్ స్టెప్. మనం వేసుకున్న స్పైసెస్ ని ఎంత బాగా ఫ్రై చేస్తామనే దాని మీద మన వంట టేస్ట్ డిపెండ్ అయి ఉంటుంది.
ఇది కొంచెం ఫ్రై అవ్వాలి కాబట్టి ఇలా చిన్న బ్రేక్ తీసుకుంటాను. తప్పకుండా. సో వెరీ డిఫరెంట్ రెసిపీ అండి ఈరోజు, అరటి పువ్వుతో రైస్. ఓకే, సో ఇది ఫ్రై అయిపోయినట్టేనా? ఫ్రై అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇందులో మన రైస్. ఓకే, నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. 80% ఉడికించాను. అండ్ మన సాల్ట్ కొద్దిగా అడ్జస్ట్ చేసుకుందాము. నేను ముందే యాడ్ చేశాను, ఇప్పుడు జస్ట్ అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఓకే, అండ్ కొద్దిగా పుదీనా. దీన్ని మంచిగా కలుపుకోవాలన్నమాట. సూపర్ నైస్ కలర్. మన కారం వేసామో అయినా కూడా ఎల్లోనే ఉంటుంది, ఎందుకంటే పసుపు ఎక్కువ యూజ్ చేసాం, మనం కారం తక్కువ యూజ్ చేసాం. అవును. సో ఖచ్చితంగా ఈ ఎప్పుడైనా మీ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు, ఏదో పల్లెటూరుకి వెళ్ళినప్పుడు అరటి చెట్టు కనిపిస్తుంది, ఊరికే కూర్చొని అక్కడ గప్పాలు కొట్టుకోకుండా సో ఇలాంటివన్నీ తెంపుకొని వస్తే హ్యాపీగా ఇలాంటి రైస్ ఐటమ్స్ చేసుకోవచ్చు. దీంతో కర్రీ కూడా చేసుకోవచ్చు కదా. కర్రీ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం రైస్ మిక్స్ చేసాము, అలా కాకుండా ఇఫ్ యూ యూస్ ఇంకొంచెం ఎక్స్ట్రా ఏదైనా అరటి పువ్వు క్వాంటిటీ పెంచడము, దాన్ని మన ఈ కర్రీ స్టైల్లో చేసేసుకుంటే కర్రీ లాగా కూడా తినొచ్చు. ఇప్పుడు ఇందులో మనం సెకండ్ టైం మన పువ్వును కూడా యాడ్ చేస్తున్నాం. చూస్తుంటే నాకు బిర్యానీ లాగా అనిపిస్తుంది. నాకు కూడా బిర్యానీ పుదీనా ఫ్లేవర్ మామూలుగా బిర్యానీస్ లో యాడ్ చేస్తూ ఉంటాం కదా పుదీనా అవన్నీ. అండ్ మన రిమైనింగ్ పంచ పువ్వు కూడా యాడ్ చేసాము. ఓకే, అండ్ అలాగే కొద్దిగా క్యాప్సికమ్ మళ్ళీ యాడ్ చేస్తున్నాను. మళ్ళీ పచ్చి అరటి పువ్వు అండ్ క్యాప్సికమ్. అసలు ఆనియన్స్ ఉంటే ఆనియన్స్ ఇంకా అక్కర్లేదు కదా, బికాస్ రైస్ ఐటమ్ కాబట్టి అక్కర్లేదు. బట్ వెరీ వెరీ డిఫరెంట్ అండి. మీకు ఇలా ఈ అరటి పువ్వుతో కూడా కొత్తగా రైస్ చేయొచ్చు అని. ఇదేంటి మామూలుగా ఎక్కడ రెస్టారెంట్స్ లో అయితే చూడలేదు. రెస్టారెంట్స్ లో దొరకదు ఇది. జనరల్గా మనకి బయట స్పెషల్ ఆర్డర్స్ చేసినప్పుడు అటువంటి చేస్తూ ఉంటారు. అదే ప్రత్యేకంగా ఇది కావాలి అనుకున్న వాళ్ళు ప్రిఫర్ చేస్తూ. జనరల్గా నన్ను ఒక గెస్ట్ అడిగాడు అనమాట, అరటి పువ్వు రైస్ కావాలి నాకు. నేను ఫస్ట్ థింక్ చేశాను అనమాట, అంటే చేయగలము బట్ నిజంగా చేస్తారా అని. సరే జనరల్ స్టైల్లో రైస్ చేస్తూ వెళ్ళాను, సక్సెస్ అయింది. సో అందుకే వాళ్ళు మీకు చూపిస్తున్నాను. మనకి ఇది కుక్ అయిపోయింది. మన స్విచ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుంటే మన అరటి పువ్వు ఫ్రైడ్ రైస్ రెడీ. ఓకే, సో చాలా డిఫరెంట్ రెసిపీ, టేస్టీ అండ్ ఎగ్జైటింగ్ రెసిపీ అనొచ్చు, అరటి పువ్వు రైస్. సో ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేటా బౌలా అనేది నాకు అర్థం కావట్లేదు, ఒక నిమిషం ఆగండి. సో ఏంటిది, మన జనరల్ ఇందాక మన పువ్వులు దేంట్లో తీసాం, మొగ్గులను తీసాం, మళ్ళీ దాని వాడికి చేరుద్దాం. ఓహో, అంతే కదా, మనం సెపరేట్ చేసిందని మళ్ళీ దానికి అటాచ్ చేద్దాం అనుకుంటున్నారు అన్నమాట. దీని సర్వింగ్ ప్లేట్ అనలేను, సర్వింగ్ బౌల్ అనలేనండి, అందుకే నేను ఏమనకుండా అలా స్టాప్ అయిపోయాను. ఇందులో ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. ఓకే, ఇది చూసిన తర్వాత చాలా మంది కొత్తగా రెస్టారెంట్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు, కొత్త రెసిపీస్ పెట్టాలనుకున్న వాళ్ళు డెఫినెట్లీ ఈ రెసిపీ మాత్రం ఇంక్లూడ్ చేస్తారని అనుకుంటున్నాను నేను. అంటే ఈ స్టైల్లో సర్వ్ చేస్తే కూడా కస్టమర్స్ చాలా బాగా వస్తారు తెలుసా, అంటే కొత్తగా అట్రాక్ట్ అవుతారు కదా, అందుకనమాట. సో మన అరటి మొగ్గలో అరటి పువ్వు రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఈ రోజు నేను పొద్దున్న లేచి ఎవరి మోహన్ చూసానో తెలియదు కానీ చాలా సూపర్ రైస్ అండి, చాలా కొత్త వంటను నేను నేర్చుకున్నా ఈరోజు. సో అరటి పువ్వు రైస్, సో అరటి మొగ్గలో అరటి పువ్వు రైస్ తయారు చేసుకోవాలంటే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. అరటి పువ్వు రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అరటి పువ్వు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, పుదీనా, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, పచ్చిమిర్చి ముక్కలు, మిరియాల పొడి, గరం మసాలా, అన్నం, నూనె. అరటి పువ్వు రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, దాంతో పాటు అరటి పువ్వు కూడా వేసుకుని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులో కొంచెం ఉప్పు, క్యాప్సికమ్ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు, కొంచెం మిరియాల పొడి, గరం మసాలా, కారం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న అన్నంని కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. చివరిగా అరటి పువ్వు, క్యాప్సికమ్ ముక్కలు వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి
అరటి మొగ్గలోకి చాలా ట్రెడిషనల్ గా తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంత ట్రెడిషనల్ గా ఉండే స్పెషల్ రెసిపీ అరటి పువ్వు రైస్ రెడీ. ఓకే, సో చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలో ఏంటి అర్థం అయిపోయిందా? అంతే, సర్వింగ్ కూడా ఇలాగే చేసుకుంటే యూ విల్ బి ద మోస్ట్ స్పెషల్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఇలా ఈ ఫీల్ తో తింటుంటే చుంటుంది. వావ్. బిర్యానీకి తక్కువ, మసాలా రైస్ కి ఎక్కువ. సూపర్ టేస్టీ అండి, చాలా చాలా బాగుంది. ద బెస్ట్ థింగ్ హియర్ ఈస్ లుక్, దాని తర్వాత అరటి పువ్వు యొక్క ఆ కమ్మటి టేస్ట్ కదా. అండ్ నెంబర్ 3 పుదీనా ఫ్లేవర్. అండ్ మంచి స్పైసీ రెసిపీ అండి ఇది. బాగా కారం వేశారు మా శ్రీకాంత్ గారు. సో మీకు కావాల్సిన రీతిలో అఫ్ కోర్స్ మీరు వేసుకోవచ్చు. బట్ హోల్ అండ్ సోల్ గా అరటి పువ్వు రైస్ జస్ట్ ఆసమ్. అంతే, ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు, తినడమే అనమాట. చాలా చాలా బాగుందండి. ఇంకా కారం అలా నోట్లో తిరుగుతూ ఉంది. ఈ ఫీల్ ఇలాగే నేను కంటిన్యూ చేయాలి, వాటర్ తాగే ఆపేసుకోవద్దు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. వెల్కమ్ అండి. అండ్ ఒకవేళ ఈ ప్రాసెస్ ని మీరు మిస్ అయి ఉంటే youtube.com/ETV అభిరుచి షెఫ్ స్పెషల్ లో తెలుసుకోవచ్చు. అదర్వైజ్ facebook.com/ETV అభిరుచి షెఫ్ స్పెషల్ లో కూడా తెలుసుకోవచ్చు. సో చూసారు కదా, ఈ రెసిపీని అస్సలు మిస్ కాకండి, తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఓకే, సో నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇటువంటి మరో అద్భుతమైన రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాం. నేను శ్రీకాంత్ గారు. అంతవరకు బాయ్ బాయ్.